ఉంచండి. దేవుని సన్నిధిలో ఉన్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మరొక దినం ఇచ్చినందుకు వందనాలు. ఈ దినాన్ని సజీవ లెక్కలో ఉండి సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో నీ సన్నిధిలో చేరే ధన్యత మా అందరికీ దయచేసినందుకు వందనాలు. ఇదిగో నాయన, మనిషి రొట్టె వల్ల కాదు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించినని ఆ జీవపు మాటలు నీ ధన్యత ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంతవరకు నిన్ను కీర్తనల ద్వారా కీర్తించాము, ఆరాధన ద్వారా నిన్ను ఆరాధించాము, మహింపరిచాము. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోనికి వెళ్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. గ్రహించుకునే హృదయమును హత్తుకునే మనసును మా అందరికీ దయచేయండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకునే ధన్యత, వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. వివరించే జ్ఞానం నాకు దయచేయండి. మరి ఇదిగో మరి వాక్యపు వెలుగు మా మీద కొద్దిసేపు ఉంచండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించండి. యేసు క్రీస్తు అన్నాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మనము క్రిస్మస్ సంతోష దినాలు, క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. మరి యేసు ప్రభు వారి రాకడ ప్రవచనాల గురించి కొద్దిగా ధ్యానం చేద్దాం. ఆ ప్రవచన మర్మాల గురించి తెలుసుకుందాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగము యోబు గారు రాసినటువంటి మాటలవి. అతను కష్టం వచ్చి అతనికి కలిగిన దాన్ని సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి నీతిమంతుడు, యథార్థవంతుడు యోబు గారు. అయినప్పటికీ తను పోగొట్టుకున్నప్పటికీ దేవుణ్ణి దూషించలేదు. కానీ మరి తనను తానే మరి తన జన్మను గురించి తనే మరి దూషించుకుంటూ తను ఎంతో నిట్టూర్పుతో ఉన్నప్పుడు దేవుడు అతనిలో ఒక ధైర్యాన్ని ఇచ్చినప్పుడు అతను ఈ మానవుని యొక్క జీవితము కానీ స్త్రీకి పుట్టినటువంటి నరుని యొక్క జీవితం కానీ ఎలా ఉంటుందని ఈ 14వ వచనంలో మరి ఆయన సంపూర్ణంగా మాట్లాడుతూ ఒక మంచి మాటను అంటాడు. 14వ అధ్యాయం 4వ వచనంలో, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. పాప సహితుడు అంటే శరీరము. పాప సహితుడు అంటే ఎవరండి? శరీరము కలిగిన నరుడు. పాపరహితుడు అంటే పరిశుద్ధుడు అని అర్థం. కనుక పరిశుద్ధుడిగా, శరీరంలో నుండి పరిశుద్ధుడిగా ఎవరన్నా పుడతారా అంటే శరీరం నుండి పరిశుద్ధత ఉండదని, మరి అట్లాంటిది పుట్టగలిగినట్లయితే మేలు, అట్లాగే ఎవరికి ఈ లోకంలో జరగట్లేదు అని అంటూ మరి దీనిలో మనకి ఇవన్నీ 14వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే దరిదరిగా 8 మరి ప్రసంగాలు చేయొచ్చు మనం దీంట్లో. కానీ మనకి ఇప్పుడు కావలసింది ఒకటే ఒక మాట. 7, 8, 9 7, 8, 9 వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి సిగిరించుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు. అది యోబు గారు ఏమంటున్నాడంటే, వృక్షం నరికేయచ్చు, అది మళ్ళీ సిగిరిస్తుంది, లేత కొమ్మలు వేస్తుంది అనే నమ్మకం నాకుంది అని 8వ వచనంలో అంటాడు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మణికిలో సిగిపోయినను నీటి వాసన మాత్రము చేత
నీటి వాసన మాత్రము చేత అది సిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. ఇది ఈ ప్రవచనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యోబు గారి ద్వారా మరి ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. దేవుడు ఈ లోకంలో మానవుడిని సృష్టించినప్పుడు మానవుడు నా స్వరూపంతో నా పోలికతో నాలాగే ఉండాలని ఈ లోకంలో దేవుడు ఆశించి ఆదాము అవ్వల్ని ఈ లోకంలో సృష్టించినప్పుడు వారు పాపం చేసి అతిక్రమాన్ని చేసి నాశనం అయిపోయినప్పుడు ఎవరైతే తన్ను ఎతికి పట్టుకుంటారో, ఎవరికైతే నా యొక్క అవసరత ఉన్నదని నన్ను ఎరిగి తడిమిలాడి పట్టుకుంటారో వారి కొరకు దేవుడు వెతుకుతూ 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 వస్తే ఒక ఆయన కనపడ్డాడు. ఆయనే అబ్రహాముని మరి బేస్ చేసుకుని అబ్రహాము విశ్వాసాన్ని బట్టి ఆయన నుండి ఒక జనము తీయాలని చెప్పి ఆ జనమే నాకు ప్రతిష్ఠిత జనం ఉండాలని మరి మనకందరికీ తెలుసు. అవన్నీ ఇప్పుడు ధ్యానం చేయలేము కనుక మరి యాకోబు అనే రెండవ కుమారుడు, ఇస్సాకు యొక్క రెండవ కుమారుడైనటువంటి యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలుగా మార్చి యాకోబు అంటే మోసగారి, ఇశ్రాయేల్ అంటే యెహోవా నాకు తోడు అని అర్థం. కనుక ఇశ్రాయేలుగా మార్చి దేవుని తోడుతో నడుస్తాడని చెప్పి అతనికి 12 మంది పిల్లలనిచ్చి 12 మంది గోత్రాలుగా ఇశ్రాయేలుగా రాజ్యం ఏలుతున్నప్పుడు వారు కొంతకాలం వచ్చినప్పటికీ దేవుణ్ణి మరిచిపోయి దేవుణ్ణి విడిచి విగ్రహారాధన దట్టుకు వెళ్ళిపోయి వాళ్ళు చేయకూడని అతిక్రమాలు దోషాలు చేసి మరి ఈ నరుడిలో ఎవడు కూడా పాపరహితుడు ఉండడు అన్నట్టుగా వారు మరి నిరూపించుకున్న సమయంలో దేవుడు తన సంకల్పాన్ని విడిచిపెట్టక వారిని మరలా మరి ఒకరి నుండి ఒకరిని తప్పించుకుంటా వస్తూ మరి తనను ఇష్టుడైనటువంటి దావీదుని ఏర్పాటు చేసుకుని దావీదు వంశములో నుండి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును తీసుకురావాలనే సంకల్పాన్ని కలిగి ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే అదే ఇక్కడ వివరించాడు. అప్పటి వరకు అశూరు రాజులు కానీ, అమోనీయులు రాజులు కానీ, బబులోను సామ్రాజ్యము కానీ, రోమా సామ్రాజ్యం కానీ చాలా బలమైన సామ్రాజ్యాలు అవి. మాదీయ పార్షిక గ్రీకు రాజ్యాలు కూడా చాలా బలమైన రాజ్యాలు. ఆ బలమైన రాజ్యాల్ని మరి జయించుకుని అవన్నీ కూడా ఈ ఇశ్రాయేలులనే చెట్టును, ఈ యొక్క దేవుని ప్రతిష్ఠించుకున్నటువంటి ఈ ఇశ్రాయేలు వంశాన్ని, యోధా రాజ్యాన్ని, యోధా వంశాన్ని మరి నరికివేసినప్పటికీ అది తిరిగి జీవితది సిగిరితదని చెప్పటానికే ఈ లేఖనములో మరి పరిశుద్ధాత్మ దేవుడు యోబు గారి ద్వారా చెప్పినటువంటి మాట. దీని నిమిత్తం యెషయా గారు ఇచ్చినటువంటి ప్రవచన వాక్యాన్ని యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. యెషయా మొద్దు నుండి సిగురు పుట్టును, దాని ఏళ్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ అతని మీద నిలిచెను. 3-4 వాగ్దండము ఊపిరి చేత దుష్టులను చంపును. 5వ వచనం కూడా అతడి నడుమునకు నీతి, అతని తుంట్లకు సత్యమును నడుకట్టుగా ఉండును. సరిపోద్దమ్మా. ఈ లేఖనం మనము ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభు యొక్క మరి జన్మ గురించి ముందుగానే క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల కాలంలో రాసినటువంటి ప్రవచనం ఇది. యెషయా
క్రీస్తు పూర్వం, యేసు ప్రభు వారికి పూర్వము 800 సంవత్సరాల ముందే, యేసు ప్రభు రాకముందే ఆయన రాక గురించి వివరిస్తున్నటువంటి మాట ఇది. కనుక ఈ ఏట్ల ముందు వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే ఈ మాటకు ముందు 10వ అధ్యాయం 33, 34 ఒక మంచి మాట అంటాడు. చూడుడి పడిపోవును. ఆ ఉన్నతమైన రాజ్యాలు ఏమున్నాయో ఇక్కడ రాజ్యాల్ని, వంశాలని, ఆ యొక్క వాటిని ఒక చెట్టుగా పోలుస్తున్నాడు. అవన్నీ కూడా పడిపోవును, అవన్నీ నాశనం అయిపోవును. తర్వాత కింద మాట అంటాడు 30, ఇనప కత్తులతో కొట్టివేయును, లెబనాను బలమైన ఒకని చేత అవన్నీ ఏమవుతాయి, కూలిపోవును అంటాడు. ఇవన్నీ కూడా మరి ఆనాడు ఉన్నటువంటి అస్సూరు రాజుల గురించి కానీ, బబులోను సామ్రాజ్యం గురించి కానీ, గ్రీకు, పారసీక, రోమ సామ్రాజ్యాలు కానీ, మరి వీటన్నిటి యొక్క స్థితి ఎంత బలమైనవి అయినప్పటికీ అవి నరకబడి అవి నాశనం అయిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే 11వ వచనాన్ని, 11వ అధ్యాయానికి ఇప్పుడు వద్దాం 1వ వచనంలో. అప్పుడు యెషయా మొద్దు నుండి సిగురు పుట్టును. అది సిగురు ఎక్కడ పుడుతుందంట? మొద్దు నుండి. చెట్టు కొట్టేస్తే మరి మొద్దు చివుకుపోతే వస్తుందా అంటే నీరు వాసన మాత్రము తగిలితే చాలా మొద్దు ఏమవుతుందట? సిగురిస్తుందట కదా. అందుకే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయము 13వ వచనంలో ఒక మంచి మాటని, ప్రవచనాన్ని చెప్తాడు. 6:13 మొత్తం అందరూ నాశనం అయిపోయినారు. 6,000 మందిని ఒక్క దినాన్నే రోమా చక్రవర్తి ఆ యొక్క రోజునే 6,000 మంది, 60,000 మందిని నాశనం చేశాడు క్రిస్టియన్స్ ని. కానీ ఇశ్రాయేలు నాశనం చేసినారు రోమా సామ్రాజ్యం. అట్లాగే జర్మనీ నియంతైనటువంటి వాడు అనేక మంది నాశనం చేశారు. నాశనం చేసినప్పటికీ ఎంత మిగిలారు అప్పుడు ఇశ్రాయేలు? 10వ వంతు అంట. 10వ వంతు అంటే ఎంతమ్మా? 90% నాశనం అయిపోయినారు. చెట్టంతా నరకబడ్డది. యూదుల రాజులందరూ నాశనం అయిపోయినారు. యూదులందరూ నాశనం అయిపోయినారు. ఇశ్రాయేలీలందరూ నాశనం అయిపోయినారు. సర్వనాశనం అయిపోయి ఇక ఒక్క వంతు మాత్రమే మిగిలింది. ఆ వంతులో ఏం జరుగుతుందంటే ఆ 13లో 12 నుంచి చదవండి. ముందు 12 నుండి. యెహోవా పరిశుద్ధమైనటువంటి సిగురు పుట్టును. అబ్రహాముకి మరి దావీదుకు చేసిన వాగ్దానం మనకు తెలుసు. అబ్రహాముకు చేశాడు, నీ సంతానము నుండి నేను ఈ అన్య జనాంగాన్ని, లోకాన్ని అంతటినీ నేను ఆశీర్వదిస్తానన్నాడు అబ్రహాంతో. దావీదుతో అన్నాడు, నీ సింహాసనము నా కుమారుడు వెళ్తాడు, అది శాశ్వతమైనటువంటి రాజ్యముగా ఉంటుంది, అది ఎన్నటికీ నాశనము కాదు అని చెప్పినటువంటి ఈ వాగ్దాన నెరవేర్పు మరి ఆ యొక్క దావీదు కుమారుడైనటువంటి మరి ఆయన వంశములో నుండి వచ్చినటువంటి ఆ వంశమైనటువంటి ఆ పితరుడైనటువంటి మరి దావీదు తండ్రి అయినటువంటి యెషయా. ఈ ఎస్ఐ కాదు, రాసిన ఎస్ఐ గురించి కాదు. ఎవరైనా యెషయా దావీదు తండ్రి అయినటువంటి యెషయా మొద్దు సిగిరిస్తుందట. యెషయా మొద్దు నుండి సిగిరిస్తుందంట. అది 13లో చదువుకున్నాం. అది ఏమి సిగురు అంటే? అది పరిశుద్ధమైన సిగురు. సిగురు ఎట్లాగ రావాలంటే పరిశుద్ధతకు గుర్తు.
సిగురు గురించి మనం నేర్చుకున్నాం ఇంతకు ముందు ఒకసారి, మరి గుర్తుందో లేదో. సిగురు అంటే చాలా లేతగా ఉంటది. అది ఒక పరిశుద్ధతకు గుర్తు, ఒక అభివృద్ధికి గుర్తు. దాంట్లో ఏ విధమైనటువంటి మరి ఆక్షేపణ కానీ, ఏ విధమైనటువంటి నిర్హేతమైనటువంటి ఏ స్థితి లేని స్థితిలో కలిగి ఉంటుంది అది. అటువంటి సిగురు, పరిశుద్ధ సిగురు ఆ మొద్దు నుంచి పుడుతుందని మరి దాన్ని ఏమంటాడంటే మస్తిక సింధుక మస్తక వృక్షములు నరకబడినప్పటికీ యేసు క్రీస్తుకి గుర్తు. అవి అనేక విశ్వాసులకు గుర్తు, అనేకమైనటువంటి ఇశ్రాయేలీల రాజులకు గుర్తు. వారందరూ నాశనం అయిపోయినారు, ఎంతో వీరందరూ నాశనం అయిపోయినప్పటికీ అది సిగురిస్తుంది అని చెప్తున్నాడు. సిగురు. అందుకనే మొద్దు అనగా దావీదు తండ్రి అయినటువంటి మరి యెషయా, యూదుల రాజులందరూ అన్యుల రాజులతో మరి నరకబడ్డారు. మరి దావీదు సంతానమైనటువంటి యేసుక్రీనే పరిశుద్ధ సిగురు ఎదిగి ఫలిస్తుందంట. 1లో ఆ మాటను మనం చూసుకున్నాం, 11:1. అంకురము ఎదిగి, అంకురము ఎదిగి. అంకురం అంటే ఎంతమంది చూసారు అంకురాన్ని? ఒక సిగురు వేసినప్పుడు ముందు ముద్దగా వస్తుంది పైకి, దాన్ని అంకురము అంటారు. అంకురం అంటే గింజ నుండి పైకి వచ్చేది, విత్తనము నుండి పైకి వచ్చేది. గింజ పెట్టినామనుకో, గింజ వచ్చిన వెంటనే ఆకులతో రాదు బయటికి. ఏమొస్తుంది ముందు? అంకురం వస్తుంది. అంకురం. ఆ అంకురం ఎదుగుతుందంట. ఆ పసివాడు ఎదుగుతాడట, ఆ చిన్నవాడు ఎదుగుతాడట, ఆ బాలుడు ఎదుగుతాడంట. అతడు ఎదిగి ఏమవుతుందమ్మా? ఫలించును, ఫలిస్తాడట. కనుక యేసు ప్రభును కూర్చున్నటువంటి ప్రవచనాల్లో ఇదొక గొప్ప ప్రవచనము. అతనికి మరి గొప్ప ప్రవచనం చెప్తున్నాడు. దావీదుకి ఇచ్చిన ప్రవచనము 2వ సమూయేలు గ్రంథం 7:16 చూడండి. స్థిరమగును అనెను. కనుక దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఇది. అందుకే యెషయా మొద్దు నుండి సిగురు వచ్చింది. యెషయా మొద్దు, దావీదు తండ్రి అయినటువంటి యెషయా మొద్దు అయినప్పుడు, మొద్దు అని అంటే అర్థం ఏంటంటే సిగురు అంటే వంశము. యెషయా వంశము నుండి. యెషయా మొద్దు అంటే ఏంటండి? యెషయా వంశము నుండి. దావీదుకు ఇచ్చిన మరి ఆ ప్రవచనము వారి తండ్రి అయినటువంటి యెషయా అనే మొద్దు ఆయన పితరుల నుండి మరి అది ఫలిస్తుందని అక్కడ ఆయన సెలవిస్తున్నాడు. ఆయన మరి ఎవరో కాదు, ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు గురించి ఇచ్చినటువంటి ప్రవచనం. మరి యెషయా గ్రంథం 7:14 మనం ఒక వచనాన్ని చూసుకుంటాం. 7:14 కన్యక గర్భవతి అయి ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని. ఆయనే ఈయన. ఏ అంకురం ఇది? యెషయా మొద్దు నుండి వచ్చిన అంకురం. ఆయన కన్యక ద్వారా ఈ లోకానికి ఒక అంకురముగా, ఒక సిగురుగా, ఒక పరిశుద్ధుడుగా ఈ లోకానికి ఆయన వస్తాడు అని అంటున్నాడు. కనుక ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి ఇచ్చినటువంటి ప్రవచనం ఇది. సిగురు అనే మాట క్రీస్తుకు మాత్రమే వాడబడ్డది బైబిల్లో, ఇంకెవ్వరికి వాడబడలేదు బైబిల్లో, క్రీస్తుకు మాత్రమే. ఆయన గురించి ఇంకా ఒక విషయం మనకు ఎన్నో సార్లు చదువుకున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏం చదువు? ఏలయనగా మనకు శిశువు పుట్టును, కుమారుడు, దైవ కుమారుడు, దేవుని కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధాన అధిపతి అని ఆ యేసుని గురించే ఇక్కడ యెషయా మొద్దు నుండి పుట్టినటువంటి సిగురుగా ఇక్కడ చెప్తున్నాడు.
ఆయన ఒక అభిషిక్తుడు. ఇశ్రాయేలు తెలుసు అభిషిక్తుడు వస్తాడని తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. ఎలా తెలుసు వాళ్ళకి? ప్రవచనాలన్నీ దానియేలు గ్రంథంలో ఉంది, అనేక ప్రవచనాలు ఉన్నాయి. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక ఆమె చెప్తుంది, సమరయ స్త్రీ అంటది, మెస్సయ్య వస్తాడని మేము తెలుసు, మాకు తెలుసు, కానీ నాశనం అయిపోతున్నారుగా, సర్వనాశనం అయిపోతున్నారు కదా, ఇంకెక్కడ మెస్సయ్య వస్తాడు? సమరయులు ఎవరు? యూదులు అసూరు రాజులు కలిసి వాళ్ళలో కొంతకాలం ఉన్నప్పుడు, వాళ్ళతో వీళ్ళు అక్కడ నివసించినప్పుడు వాళ్ళ పిల్లలకి వీళ్ళ పిల్లలు వీళ్ళ కొడుకులకి ఆలోచించుకున్నటువంటి సంకర జాతే సమరయులు. అందుకే వాళ్ళని యూదుల్లో చేర్చుకోరు, వాళ్ళు యూదుల్లో లెక్కకు రారు వాళ్ళు. కనుక ఆ సమరయ స్త్రీకి తెలుసు, ఆమె ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళు. అందుకే అంటుంది, మేమైతే పర్వతాల మీద కొండల మీద సీయోను పర్వతం మీద దాని మీద దీని మీద ఆరాధించే వాళ్ళము మేమైతేని మరి అని చెప్తారు. కనుక చెప్తుంది ఆమె. అట్లాగే ఆమె కూడా ఏమవుతుందంటే మెస్సయ్య వస్తాడని మేము తెలుసు అంటది. కనుక ఆ మెస్సయ్య అభిషిక్తుడి గురించి ఈ ప్రవచనాలని మనం ఈ రోజున ధ్యానం చేస్తున్నామంటే మన జీవితంలో కూడా మనము ముద్దుబారిపోయిన జీవితం, యోగుకున్న నిరీక్షణ దుండే. అతను ఏమైపోయినాడు? అతనికి ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు. 10 మంది పిల్లల్ని పోగొట్టుకున్నాడు, సర్వ ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, తన శరీరాన్ని పోగొట్టుకుని అతడు దేవుణ్ణి దూషించట్లేదు, కానీ ఒక్క మాట మాత్రం మాట్లాడాడు. 7వ వచనంలో ఏమన్నాడు ఆయన? యోగు 14:7 వృక్షము నరకబడినను నమ్మకము కలదు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు వారు ఈ జీవితంలోనికి వచ్చినట్లయితే నీవు కూడా నేను కూడా మొద్దుబారిన జీవితం అయినప్పటికీ, 2 ఏళ్ల సహితము నరకబడినప్పటికీ, ఆ ఏళ్ళు కృంగిపోయి నశించిపోయి చివికిపోయినప్పటికీ నీటి వాసన, నీరంటే ఏంటండి? నీరంటే దేవుని వాక్యము నీ జీవితంలో ప్రవేశించినట్లయితే, యేసు క్రీస్తు అనే సిగురు నీ జీవితంలో వికసించినట్లయితే, మరి ఈ లోకానికి వచ్చిన యేసు క్రీస్తు నీ జీవితంలోనికి వచ్చినట్లయితే అదేమవుతుంది? సిగురిస్తుంది, కొమ్మలు వేస్తుంది, ఫలిస్తుంది. అది యేసుక్రీస్తు జన్మ ప్రవచన యొక్క పరమార్థం. అంతేగాని నా బోర్డు పడిపోయింది, నా బతుకైపోయింది అని కాదు. ఈ దినాన్ని మనము ప్రతి వాళ్ళు చేసుకుంటున్నారు ఈ పండగని. ఏం పండగది? ఏం పండగమ్మది? ఎవరో చెప్పట్లేదమ్మా గట్టిగా, అందరం చెప్పాలి. క్రిస్మస్. దానికి ముందు ఇంకోటి ఉంటుంది, హ్యాపీ క్రిస్మస్. ఏం క్రిస్మస్ అన్నది? హ్యాపీ క్రిస్మస్. అయితే మీకు హ్యాపీ లేదు, క్రిస్మసే ఉన్నది మీకు. కానీ హ్యాపీ తెచ్చుకోండి. మీరు బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, హ్యాపీ తెచ్చుకోవాలి, సంతోషించాలి. క్రిస్మస్ దినాన్ని సంతోషించవలసిన పండగ ఇది. ఓన్లీ ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులకే కాదు, ఇశ్రాయేలీలకే కాదు, యావత్ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వాళ్ళు, మరి అన్ని దేశాల్లో కూడా 258 దేశాల్లో ఈ పండగ ఎంతో సంతోషంగా చేసుకుంటారు. నమ్మినా నమ్మకపోయినా విశ్వసించిన క్రిస్మస్ దినాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ జన్మను అంగీకరించే వాళ్ళు భూ ప్రపంచం మీద కోకొల్లలుగా ఉన్నారు. అందుకని ఇక్కడ అంటున్నటువంటి యోబు గారి మాట ఏంటంటే, మేము నశించిపోయినను, మేము కృంగిపోయినను, మేము సిరికిపోయినను నీటి వాసన మాత్రమే కలిగినప్పుడు ఆ యొక్క క్రీస్తు సిగురు మా జీవితాల్లోకి వచ్చిన వెంటనే మేమేం చేస్తాము? సిగురించి కొమ్మ వేసి ఫలిస్తాము. అది యోబు గారి నిరీక్షణ. 9వ వచనంలో అక్కడే చూడండి, 14:9 అంటాడు, అది సిగుర్చును.
కొమ్మలు వేయను విస్తరిస్తాడు కుటుంబం, అభివృద్ధి పరుస్తాడు కుటుంబాన్ని. నీ జీవితంలో సిగిరించిందా సిగురు? నీ బ్రతుకులో సిగిరించిందా? నీ కుటుంబంలో అది సిగిరించిందా? సిగిరించినట్లయితే సంతోషించు. యోబు సంతోషిస్తూ అంటున్నాడు అన్నమాట, నాకు నమ్మకం ఉన్నది, నేను నశించిపోను, నాశనము కాను, తిరిగి సిగిరిస్తాననే నమ్మకం నాకు ఉన్నది. ఇది నాని క్రైస్తవులైన మనము మరి సంతోషంగా ఈ యొక్క తీర్మానాన్ని మనం అంగీకరించాలి. ఈ తీర్మానాన్ని మనం అంగీకరించాలని మరి యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఆయన ఎవరి గురించో కాదు, అభిషిక్తుడైనటువంటి యేసు క్రీస్తు గురించి. యెషయా గ్రంథం 33:17 మాట అంటారు చూడండి. యెషయా గ్రంథం 33:17 ప్రియులారా, ఆ రాజుని, ఆ సిగురైనటువంటి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి అభిషిక్తుడు ఈ లోకానికి రాజుగా వచ్చినాడు. అభిషిక్తుడు అంటే ఎలా వచ్చాడండి ఆయన? మత్తయి సువార్త 2:2 ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు, రాజుగా చేయబడలేదు ఆయన, రాజుగా అభిషేకించి ఈ లోకానికి పంపించాడు. అభిషిక్తుడైన వాడైన రాజుగా వచ్చాడు ఆయన. అక్కడ ఒక్కటే చదువమ్మా, 17 ఒక్కటి చాలు మనకి. అలంకరింపబడినటువంటి ఆ సిగురైనటువంటి ఆ యొక్క లేత కొమ్మైనటువంటి శిశువు అయినటువంటి యేసు క్రీస్తును నీవు కనులారా చూచెదవు. అది ఆయన ద్వారా నీకు బహుదూరంగా ఉన్నటువంటి ఆ నిశ్చత్వ దేశము, ఆ పరదేశము నీకు కనబడును అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఆ గొప్ప ధన్యత పొందాలి, ఆ గొప్ప ధన్యత పొందాలి అని అంటున్నాడు ఆయన. అందుకే యెషయా గ్రంథంలోనే మళ్ళీ ఇంకొక ప్రవచనాన్ని చెప్తాడు. యెషయా భక్తుడు 4:2 చూడండి. 4:2 ఆ దినమున యెహోవా సిగురు. ఎవరు సిగురటిది? యెహోవా యొక్క సిగురు మహిమయు భూషణమగును. ఉండును, శుభలక్షణంగాను హాస్యాస్పదముగా ఉంటుంది. ఎవరైతే ఆయన యందు విశ్వసించుతారో యెహోవా యొక్క సిగురు అది. దేవుడు ఆయన్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన సిగురుగా, మహిమ గల భూషణము గల సిగురుగా ఈ లోకానికి పంపించాడు. ఆయన యేసయ్య మొద్దు నుండి పుట్టినటువంటి సిగురు, దావీదు వంశము నుండి, దావీదు వంశములో రక్షకుడు దయించినాడని పడతాం మనం. ఎక్కడ పుట్టాడు ఆయన? దావీదు వంశములో. ఆ దావీదు వంశములో పుట్టినటువంటి సిగురు అది. దావీదు జీవితంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్పే యెషయా భక్తుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి, నీ జీవితంలో, నా జీవితంలో ఆ సిగురు ఉన్నదా? చూడండి, ఇర్మియా గ్రంథంలో ఇంకో మాట అంటాడు. 23:5 6 రాసుకోవాలి ప్రియులారా, రాసుకుని ఇంటికి వెళ్ళి చూడాలి. రాబో దినములలో 800 సంవత్సరాల క్రితం రాస్తున్నటువంటి ఈ ప్రవచనాన్ని చెబుతున్నాడు. రాబో దినములలో నేను దావీదునకు నీతి సిగరెట్. అది ఎటువంటి సిగరెట్? అది ముందు ఎన్ని సిగురు నేర్చుకున్నాం ఇప్పుడు మనం? పరిశుద్ధమైన సిగురు, మహిమ గల సిగురు, భూషణమైనటువంటి సిగురు. ఇక్కడేమంటున్నాడమ్మా? నీతి సిగురుది, నీతి సిగురు. అతడు రాజై పరిపాలన చేయును. రాజై పరిపాలన చేస్తాడట ఆయన కదా. ఆనాడు పిలాతు అడిగాడు, గవర్నర్, రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు వచ్చి అడిగాడు యేసు ప్రభు వారిని. ఏమని అడిగాడు? నువ్వు రాజు అంటే ఆయన ఒకటే మాట చెప్పాడు. ఏమన్నాడు? నువ్వన్నట్టే నేను రాజునే, నేను
నువ్వన్నట్టు రాజునే, నేను రాజుగానే వచ్చాను. మరి ఎందుకయ్యా నీకు పరిపాలన లేదు, సైన్యం లేదు, ఏం రాజు నువ్వంటే, నేను ఈ లోక సంబంధమైన రాజ్యం నాది కాదు. నేను ఎందుకు వచ్చానంటే సత్యమును గూర్చి సాక్ష్యము చెప్పటానికే ఈ లోకానికి వచ్చాను. లోకమంతా సత్యములో నడుస్తుంది. లోకమంతా దేవుణ్ణి ఎరగక మర్చిపోయింది. సృష్టికర్తను మర్చిపోయి జీవిస్తున్నారు. ఆ దినాలు ఎలాగున్నాయో ఈ దినాలు కూడా అలాగే ఉన్నాయని మరి ఆనాడు మరి మత్తయ్య రాసినప్పటికీ ఈ రోజుని ఎంత భయంకరమైనటువంటి దినాల్లో మనం క్రైస్తవ్యం వచ్చేసిందంటే, ఆనాడు దేవుని ఎరగని తరం ఒకటి వస్తే ఈ దేవునికి లోబడని తరం ఈ రోజున వచ్చింది. దేవునికి లోబడరు వాళ్ళు, దేవుని వాక్యానికి లోబడరు, దేవుని వాక్యానికి భయపడరు. వారి జీవితాల్లో సిగురు ఎలాగొస్తుంది, వారి మొద్దుకి చెందిన వారు ఎట్లాగవుతారు, వారి సివికిపోయి నాశనం అయిపోయి కొమ్మలు కొట్టబడతాయని చెప్పినాడే ప్రవచనం. మన జీవితంలో ఎక్కడ భయం ఉంది? భయం లేని జీవితం ఇది. చూడండి, చదవండి అక్కడ. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించు. నీ పట్ల కార్యము జరిగిస్తాడు. నీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఆయన నీ జీవితంలో సిగిరిస్తున్నాడా? ఆ వాక్యమైనటువంటి యేసుక్రీస్తు, అభిషిక్తుడైనటువంటి యేసుక్రీస్తు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు, ఆ మహిమ గల లోకము నుండి ఈ భూలోకాన్ని కన్య మరియ గర్భము ద్వారా వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు నీలో ఉదయించాడా? నీలో పుట్టాడా? నీలో నుండి సిగిరిస్తున్నాడా? నువ్వే ఒక క్రైస్తవురాలుగా కొమ్మలు వేయగలుగుతున్నావా? ఒక్కసారి గమనించుకుందాం. వాక్యము ధ్యానించడానికే గాని కేవలము వినటానికి కాదు. విని మర్చిపోతే ఏమన్నాడు? విని మర్చిపోయి వాళ్ళని ఏమన్నాడు? విని మర్చిపోయి అక్కడే ఉంది, మోసపోకుడి అని ఉన్నది. విని మర్చిపోతే ఏమైపోతాం మనం? మోసపోతాం. విన్నదాన్ని దోచుకోవాలి, దాని ప్రకారం జీవిస్తే మోసపోకుండా మన జీవితాల్లో ఆ యేసు ప్రభు సిగురు మన జీవితాల్లో సిగురించి మనల్ని అభివృద్ధి పరిచి ఒక మహావృక్షముగా చేసి మరి ఆ సిగురు ద్వారా మనము గొప్ప ఆయన నీతిలో మనం జీవిస్తాం, గొప్ప అభివృద్ధి పొందుతాం, ఫలిస్తాం. అదే మాట 6వ వచనంలో చూడండి, 6వ వచనంలో అదే మాట చదువుకున్నట్టు. అతని దినములలో యోధా రక్షణ నందును నివసించును, అతని పేరు పెట్టుదురు. యెహోవా నీతి ఎవరండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ యోధా, మరి యోధా జనాంగముగా ఉన్న ఒకటికి ఆ యొక్క అబ్రహాము ద్వారా మరి మనకు కలిగినటువంటి ఆశీర్వాదము, విశ్వాసములకు తండ్రి అయినట్టు అబ్రహాం ద్వారా నీ జనము అన్నప్పటికీ నీ అన్య జనాలందరినీ కూడా యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదిస్తానని మనకు కూడా ఆ హెచ్చరిక, ఆ యొక్క వాగ్దానం మనకు కూడా చెందిందే. 33:15 చూడండి, అదే ఇర్మియా గ్రంథం 33. సెలవిచ్చినదేమనగా కనుక ఎందుకమ్మా 33:15 అది ఆ దినములలో దావీదునకు నీతి సిగురును మొలిపించదని, ఆ దినాల్లో మొలిపిస్తానన్నాడు. ఆ సిగురు ఇప్పుడు వరకు వ్యాపించాలి, వ్యాపిస్తుంది కదండి. ఆ రాజ్యం ఎటువంటిదంట? అంతము లేనిదంట, అంతము లేని రాజ్యం, నాశనము కానిది. ఒకడంటున్నాడు, భారతదేశంలో ఏ విధముగానూ క్రైస్తవులు ఉండకోకుండా చేసేస్తాను నేనని. ఆడి వల్ల కాదు, రోమా చక్రవర్తుల వల్ల కాకపోయింది. అనేక మంది రాజులు నాశనం అయిపోయినారు. కానీ ఈ సిగురు ఏమవుతుందమ్మా? రోజు రోజుకి సిగురిస్తుంది. గట్టిగా చెప్పిన ధైర్యంగా మనం, సిగురిస్తుంది. అలాగే ఎలాగ సిగురిస్తుందో దేవుని రాజ్యము, అలాగే మన జీవితాలు, మన బ్రతుకులు కూడా అదే విధంగా సిగురించి కొమ్మలు వేసి ఫలాలు ఫలిస్తుంది మన జీవితం. ఆ సిగురైన యేసుక్రీస్తుని మనము గ్రహించినట్లయితే నీటి వాసన మాత్రమట. ఎలాగంటే
నీతి వాసన, నీరు అనగా వాక్య వాసన, క్రీస్తు వాసన నీ జీవితంలో ఉన్నట్టు, క్రీస్తు విశ్వాసము నీ జీవితాల్లో నీ బ్రతుకులో ఉన్నట్లయితే అందుకంటే జకర్యా గ్రంథంలో ఒక మాట అంటాడు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో ప్రధాన యాజకుడైన యెహోషువ అది ఏదనగా సిగురు అనే సేవకుడు, ఎవరైనా దేవుని సిగురు అనే సేవకుడిని మనకి ఈ లోకానికి పంపించాడు. రప్పింపబోచున్నాను. జకర్యా 700 జకర్యా ఎప్పుడంటే 735 నుండి రాసినటువంటి ప్రవచనం అది. క్రీస్తు పూర్వం 735 సంవత్సరాల క్రితమే నా సేవకుడైనటువంటి యేసుక్రీస్తు సేవకుడిగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన సిగురు సేవకుడు. ఆయన ఎంత సేవకుడు అంటే ఏం చేస్తాడండి సేవకుడు అన్నప్పటికే మన వాళ్ళకి కొమ్ములు వచ్చేస్తాయి. ఏం చేయాలి సేవకుడు? పని చేయాలి, తగ్గించుకోవాలి. యేసు ప్రభు ఎంత తగ్గించుకున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చదవండి. 2:8 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఆకారమందు దాసుడిగా కనపడి, సిగురుగా కనపడి మరణము పొందినంతగా అనగా తన్ను తాను తగ్గించుకున్నాడు. దానికి ముందు అంటాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు. సేవకుడు ఆయన దేవుడు పంపినటువంటి సేవకుడు. ఆయన నీ జీవితాల్లో ఏ అవసరత అక్కరత ఉన్నప్పటికీ ఆయన దాసుడిగా నీకు పనిచేస్తాడు. అందుకే యేసు ప్రభు తన శిష్యులకు కూడా అదే నేర్పాడు. వెళ్ళేటప్పుడు ఆయన ఒక తుండి తన నడుముకు కట్టుకుని వెళ్ళి ఒక పాత్రలో నీళ్లు తీసుకొచ్చి ప్రతి శిష్యుడు పాదాలు కడిగాడు. పేతురు దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏమన్నాడు పేతురు? అయ్యా ప్రభువా, నువ్వా నా పాదాలు కడిగేది? నువ్వా? నేను అపరిశుద్ధుడినయ్యా. నువ్వు ఎంతకాలం అపరిశుద్ధుడిగా ఉంటావు? ఎంతకాలం ఈ దరిద్రమైన జీవితం జీవిస్తావయ్యా? నేను శుద్ధీకరిస్తున్నాను, నీ పాదాలు సహితము కడుగుతున్నాను అంటాడు. పాదాలంటే అర్థం ఏంటో తెలుసా మీకు? పాదాలంటే ఉపమానం చెప్పండి అమ్మా. పాదాలంటే నడవడిక, మన ప్రవర్తన. పాదాలతో ఏం చేస్తాం? మనం నడుస్తాం. నీతిలో నడటానికి, యథార్థతగా నడకటానికి, ప్రవర్తన పరిశుద్ధముగా ఉండాలంటే పాదాలు శుద్ధి చేసుకోవాలి. కనుక ఆ పాదాలు కడుగుతానంటున్నాడు. ఆయన అంటాడు వద్దొద్దు అన్నాడు. అయితే ఎవరైతే నాతో కడిగించుకోరో వాళ్ళకి నాతో పాలేదని చెప్పేశాడు ఆయన. వెంటనే ఆయన ఏమన్నాడు? పైనుంచి కడిగేయకంగానే అయితే అన్నాడు. తల మీద నుంచి కడిగే అన్నాడు. స్నానం చేసినాడు అంత మానవ స్నానం చేసి పైన చేయడు. ఏం చేస్తాడు? కాళ్ళు మాత్రమే కడుక్కుంటాడు అన్నాడు. నువ్వు బాప్తిసం పొందావు, నీ నడకలు సరిలేవు, నీ ఆలోచనలు సరిలేవు, నీ ఆలోచనలు బట్టి నీ నడకలు ఉన్నాయి, నీ పరిస్థితులు ఉన్నాయి. దానికి కావాలంటే నీ పాదాలు కడుక్కో. నీ నడవడిక సరిలేదా? నీ పాదాలు కడుక్కో అన్నాడు. కనుక ప్రియులారా, ఈ రోజున సిగురు మనకు సేవకుడుగా, నీతి సేవకుడైన, నీతిని కలిగినటువంటి సేవకుడిగా ఈ లోకానికి ఆయన ఏదించాడు. అదే 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక మాట చూడండి. 6వ అధ్యాయం 12వ వచనం జకర్యా గ్రంథము. సిగురు అని ఒకడు కలడు, అతడు ఎక్కడి నుంచి పిలుస్తాడండి? ఆయన ఎక్కడుంటే అక్కడ సిగురిస్తాడు. తన స్థలము, ఆయన తన స్థలం ఎక్కడుందండి? ఆయనకి ఎక్కడుంది స్థలం చెప్పండి? ఎక్కడుంది చెప్పండి మీరు? ఎక్కడ ఉంటుందిలే, ఖాళీగా ఉన్న జాగాలు అనుకుంటున్నారా? ఎక్కడ ఇవ్వాలి స్థలం ఆయనకి? ఎవడైతే పిలుచుకుని తన హృదయంలోనికి పిలుచుకుంటాడో ఆయన అక్కడ ఆ స్థలంలో నుంచి సిగురిస్తాడు. ఆ స్థలంలో నుంచి ఆయన అభివృద్ధి పొందింపజేస్తాడు నిన్ను. హృదయం అనే స్థలములో, దేహం అనే స్థలములో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి
మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి, ఆయనకి ఆహ్వానించుండి, అక్కడి నుంచి ఆయన సిగురింతాడు. ఈరోజు యేసుక్రీస్తు మరి ఆ యొక్క బెత్లెహేములో పశువుల పాకలో కాదు పరుంట. ఎక్కడ పరుండాలి ఆయన? ఎక్కడ పరుండాలి? అక్కడ అన్నాడు మత్తయి సువార్తలో, లోక సువార్తలో, నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు మనుష్య కుమారునికి తల వాల్చగా. ఎక్కడ ఉంచాలి స్థలం? నువ్వు నీ హృదయంలోకి తీసుకోయి దాన్ని. ఆ సిగురు నీలో జీవిస్తుంది. ఆ సిగురు నీలోకి వచ్చినట్లయితే తన స్థలమందు సిగురిస్తుంది, నువ్వు అభివృద్ధి పొందుతావు, నువ్వు ఎంతో కొమ్మలు వేసి ఫలాలుగా మార్చగలవు ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే అంటున్నాడు ఆ మాట. మరి 2వ వచనానికి, ఇప్పుడు 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ వచనాన్ని మరొకసారి, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనాన్ని. యెహోవా ఆత్మ అతని మీద ఎటువంటి ఆత్మ కలిగి ఆయన ఈ లోకానికి వస్తున్నాడు తెలుసా? ఆయన ఆత్మ ఎటువంటిదంట? జ్ఞాన వివేకము కలిగిన ఆత్మ. జ్ఞాన వివేకములు ఆయన దగ్గర నుంచి మాత్రమే వస్తాయి. జ్ఞానము కావాలన్నా, నీకు తెలివి కావాలన్నా, మంచి చెడ్డలు ఆలోచించుకోవాలన్నా, ఓ మనిషిలాగా ఎందుకు పుట్టాం, ఎందుకు బతుకుతున్నాం, ఎందుకు జీవిస్తున్నాం, ఏమై ఉన్నది తెలుసుకొని వివేచన లేని జ్ఞానం ఉన్నట్లయితే ఇప్పుడు ఎక్కడదో దొరుకుతుంది? అది ఆయన ఆత్మలోనే మాత్రం దొరుకుతుంది. అందుకే అన్నాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కదా. ఆయన ఆత్మే సిగురిస్తుంది నీలో. నీకు వివేచన చెప్తుంది, నీ బ్రతుకును సరిచేస్తుంది, నీ నడవడికను సరిచేస్తుంది, నీ జీవితాన్ని సరిచేస్తుంది. వివేచన కలిగిన ఆత్మ, జ్ఞాన వివేచన కలిగినటువంటి ఆత్మ కలిగిన వాడైన, ఆలోచన బలము కలిగిన వాడు, ఆలోచన బలము కలిగినటువంటి ఆత్మ. అన్నిటికీ అనేక రిఫరెన్స్లు ఉన్నాయి, మరి సమయం లేదు కనుక తెలివి, ఆలోచన, తెలివినిచ్చే మరి ఆత్మది. అంత మాత్రమే కాదు, యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ. యెహోవా యందు భయభక్తులు పుట్టిస్తుంది. భయము అనేది, దేవుని యందు భయం అనేది ఆశీర్వాదకరం అండి. ఎప్పుడు ఆశీర్వదించాడు అబ్రహాముని మీకు అందరికీ తెలుసు. ఎప్పుడు ఆశీర్వదించాడండి? దేవునిలో ఉన్న నీకు దేవుడు అంటే భయం ఉండాలండి. ఏదో జీవిస్తున్నాను, బ్రతుకుతున్నాను, ఏదో వెళ్ళిపోతుంది కాలం అనుకుంటున్నావేమో. దేవుని భయం లేకపోతే నీకు ఆశీర్వాదం దొరకదు, నీకు దేవుని దీవెన దొరకదు. అబ్రహాముని చెప్పాడు, నీకు అన్ని ఇచ్చేస్తానన్నాడు. ఉరకలేసుకుంటా తిరుగుతున్నాడు, ఎప్పుడు ఇస్తాడని చెప్పినాడు. ఎప్పుడుకో ఒక కాలానికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడండి? నీకొక్కగానొక్క కుమారుడైన మోరేబు పర్వతం మీద తీసుకొచ్చి నాకు బలిచ్చే అన్నాడు. వెంటనే ఏమనాలి? అయ్యా, ఇన్ని రోజులు అడిగిన తర్వాత, ఇన్ని రోజుల తర్వాత ఇచ్చావు, వాడిని తీసుకొచ్చి అక్కడ బలిచ్చేయమంటున్నావు ఏందో అన్నాడా? అనలేదు. ఆయన దేవుని మాటకి భయపడ్డాడు, దేవునికి భయపడ్డాడు. నీ జీవితంలో, నా జీవితంలో అట్టి భయం ఉందా? భయం ఉన్నట్లయితే దేవుడు నీలో సిగురిస్తాడు. యేసుక్రీస్తు నీలో నీతిగా సిగురిస్తాడు. ఆయన దేవుని భయం ఉన్నట్లయితే నీ జీవితంలో సమస్తము కలుగుతుంది. ఆయన సిగురిస్తాడు నీ జీవితంలో. వెంటనే నువ్వు దేవునికి భయపడేవాడు అని తెలుసు. తీసుకెళ్ళో ఇస్సాకుని. ఆ ఇస్సాకు నుండి యాకోబు వచ్చాడు, యాకోబు నుండి ఇశ్రాయేలీయులు యోధాలు వచ్చారు, ఆ యోధా వంశము నుండే మరి యెషయా వచ్చాడు. యెషయా ఈ మొద్దు నుండి సిగురు లాంటి యేసుక్రీస్తు నీ జీవితంలో, నా జీవితంలోకి వచ్చాడు. అట్టి భయం నీకుందా? అట్టి భయము నీకు నాకు ఉందా ప్రియ సహోదరి? భయం లేని ప్రజలు, భయము కలిగిన ఆత్మది. ఎక్కడున్నా కూడా యేసు ప్రభు వారు మోకరించేవాడు. ఎప్పుడు కూడా మోకరించి ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేసేవాడు. కనుక గమనించండి, మన జీవితంలో మరి ఈ మొద్దు ద్వారా, ఈ మొద్దు నుండి పుట్టినటువంటి సిగురు ద్వారా మన జీవితాలు మొద్దుబారిపోకూడదు, నాశనం అయిపోకూడదు, సింకిపోకూడదు. ఆ యొక్క అసూరు మరి ఆ రాజ్యాల్లాగా బలమైన రాజ్యాలు అయినప్పటికీ నాశనం కాకూడదండి, సిగురించాలి. అదే యేసు ప్రభు ఈ విషయం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ సిగురించి వారై ఉండాలంట. ఎలాగ ఇంకొక మాట అన్నాడు చూడండి, యెషయా గ్రంథం 61:1,
యెషయా గ్రంథం 61:1 ప్రభువు యెహోవా ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు వారు అంటున్నాడు, దేవుని ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది సువార్తమానము ప్రకటించుటకు. నేను సువార్త ప్రకటించడానికి వచ్చాను. మీకు ఈ రోజున యేసయ్య మొద్దుగా మాట్లాడుతూ, మొద్దు నుండి వచ్చిన చిగురుగా మాట్లాడుతున్నాను. నేను నీతి సిగురుగా, మహిమ సిగురుగా, ఒక మరి భూషణము కలిగిన, భూషణం అంటే తెలుసు మీకు, భూషణం అంటే అలంకరణ అండి, శృంగారము అని అర్థం. ఇంకో మాటలో చెప్పాలంటే అలంకరణ. అది అలంకరింపబడ్డది, అది స్థిరపరచబడ్డది. ఆ యొక్క సిగురు భూషణమైన సిగురు. అది అనేక మందికి వెలుగును, కాంతినిచ్చే, తేజస్సునిచ్చే సౌందర్యమైనటువంటి సిగురు. అది ఒక మాటలో చెప్పాలంటే నీ జీవితం సౌందర్యంగా మారుతుంది ఆ సిగురు నీ జీవితంలో చేర్చుకున్నట్లయితే. 61 ఇంకా ఒక మాట ఉంది, చదవండి. 61:1 నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు ఆ సిగురు ఏం చేస్తుందంట? నలిగిపోయిన హృదయాలు. నలిగిపోయినాయి అంటే ఏంటంటే కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, శోధనలు ఏమైపోతాం మనం? ఒకసారి నలిగిపోతాం. అటువంటి హృదయాలను ఏం చేస్తాడైనా? దృఢపరుస్తాడు, బలపరుస్తాడు. నీటి వాసనతోటి చివికిపోయిన జీవితం అయినప్పటికీ దాని నుండి సిగురుగా ఆయన నిన్ను సిగురింపజేస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఒక్కసారి గమనించుకో. ఆ సిగురే నాగనే నా హృదయం అనే స్థలంలో ఉండి సిగురించినట్లయితే నా జీవితం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించుకో. నీవు ఆయన ఈ లోకంలో నీలో సిగురించాలని వాక్యముగా వచ్చాడు కనుక ఆ వాసన నీలో ఉందా? ఆయన వాసన నీ జీవితంలో ఉందా? కదండి. ఏది తింటే ఆ వాసన ఎత్తది మన చేతులు. ఒక గంట వరకు పోదాం. చేపల కూర తినండి, ఏమవుతుంది? చేపల వాసన వస్తుంది. మాంసం కూర తింటే మాంసం వాసన వస్తుంది. ఏది తింటే దాని వాసన వస్తుంది. కానీ క్రీస్తుని కలిగి ఉంటే ఎవరు వాసన వేయాలి? మాంసం వాసన వేయాలా? చేపల వాసన వేయాలా? క్రీస్తుని కలిగి ఉంటే ఏ వాసన వేయాలండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 14 చూడండి. అదిగో ఈ మాట కరెక్ట్. వారి ద్వారా 2:14 మన ద్వారా ప్రతి స్థలమందును అది క్రీస్తుని గురించిన జ్ఞాన సువాసన ఉండాలి నీ దగ్గర. చేపల కూర వాసన, మాటం కూర వాసన, పండగ వాసన, పండగ రంగు కాదు నీ దగ్గర ఉండవలసింది. నీలో క్రీస్తు ప్రవేశించినట్లయితే ఆ వాసన నీ జీవితంలోకి రావాలి. నీ జీవితం క్రీస్తు వాసన రావాలి. నీ నుండి వచ్చిన ఆ జ్ఞాన సంపదలు కలిగినటువంటి సువాసన నీ నుండి వెదజల్లాలి. అప్పుడు నీకు క్రిస్మస్, అప్పుడు నీకు ఆ సంతోషం. రోజున పండగ అంటే పైన స్టార్ పెట్టేసుకుంటున్నారు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ కదండి. పండగ రోజున ఇంట్లో బారు, భార్య భర్తలకు వారు, లోకమంతా పుకారు. ఎంత భయంకరమైన పరిస్థితులండి. క్రిస్మస్ అంటే ఆరాధన మాత్రమే. చెప్తాను ఆ సబ్జెక్ట్ కూడా. క్రిస్మస్ అంటే ఆరాధన మాత్రమే. అది పండగ అంటే ఎటువంటిదంటే, పండగ అంటే ఆత్మానుసారంగా సంతోషం. అది ఏదో శరీర సంబంధమైనటువంటి పండగ కాదు. ఇది నువ్వు సిద్ధపరచావని స్థలాన్ని యేసుక్రీస్తు నీలో చేర్చుకోవడానికి ఆయనే నా ప్రదేశంలో ఉండి, నాలో హృదయంలో ఉండి తలుపు తీసి ఆయన్ని చేర్చుకుని నా నుండి ఆయన సిగిరించినట్లయితే నా జీవితం, నా బ్రతుకు సిగిరిస్తుందనే ఆలోచన నీకు నాకు ఉందా? పంచి మొదలుకెళ్దాం. 3వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఇంకో మాట ఉంది దీంట్లోను. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మంచి మాట అంటాడు యేసు ప్రభు వారే. యోహాను సువార్త 3వ అధ్యాయం 33-34లో ఎటువంటి ఆత్మ కలిగి ఉన్నాడో చెప్తాడు ఆయన.
దేవుని సత్యవంతుడని ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా అది ఇది మనకు కూడా అవసరమండి. అది ఆయన దేవుడు ముద్ర వేశాడు, ఆయనకి కొలతలేని ఆత్మ ఇచ్చాడు వాళ్ళకి. కనుక ఆయన ఎవరి మాటలు మాట్లాడతాడు? ఆయన మనం ఎవరి మాటలు మాట్లాడతాం? మనం కలిగి ఉంటే మాట్లాడతాం. మనం కూడా మంచోళ్ళమే, కానీ మనం కలిగి ఉన్నామనుకో ఆయన మాటలే మాట్లాడతాం కదండి. లోకం మాటలు కానీ, పనికిరాని మాటలు కానీ, వ్యర్థమైన వాటిని మన నోరు మన పెదవులు పలకదు. పలుకుతుంది అంటే మనలో ఎవరు లేరు? ఆయన లేడు. ఆయన ఆత్మ లేదు. వివేచనాత్మ, జ్ఞానాత్మ అయింది. అన్ని ఆత్మలు కలిగి ఆయన మనలో కలగజేస్తాడు. ఆయన ఆ ఆత్మ లేదు కాబట్టే మన వాసన మారిపోయింది, మన మాట మారిపోయింది, మన నడవడిక మారిపోయింది, మన పద్ధతులు మారిపోయినాయి, మన పండగ కూడా మారిపోయింది. 3వ వచనానికి వెళ్ళిపోదాం, సమయం అయిపోతుంది తొందరగా. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు మన జీవితంలో అది గుర్తుంచుకోవాలండి. యేసుక్రీస్తు ఏ పని చేసినా కూడా తండ్రిని సంతోషపెట్టాడు. ఎక్కడ చూసినా సరే, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన వారికి నీ మాటని ఇచ్చి తిని వారు నీ వారు అన్నాడు. అంతే. ఎప్పుడు చూసినా సరే నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అన్నాడు. ఎంత నీ జీవితంలో, నా జీవితంలో ఎంత కాలం మనం ఈ లోకంలో నాది 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 కాదు, నీకేదున్నా ఆయన ఇచ్చిందే, నీకేది కలిగినా అయిందే, నువ్వు కూడా ఆయన వారివే. భూమియు దాని సంపూర్ణతయు ఆయనదే, భూ నివాసులను ఆయన వారే. ఆయన వాడివే నువ్వు. ఆయన వాడిగా ఉన్నట్లయితే సిగిరిస్తావు. ఆయన వాడిగా ఉన్నట్లయితే నీలో సిగిరిస్తాడు, నీ కుటుంబంలో సిగిరిస్తాడు, నీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తాడు ఆయన. 4వ వచనానికి వెళ్ళిపోదాం. 3వ వచనానికి 4. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా, అతనికి ఇష్టమైన సువాసనగా ఉంటుంది. యెహోవా భయము, భయము ఒక సువాసనగా ఉంటుందంట. దేవుని భయము ఒక సువాసన. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 23లో 23 నుంచి 25 వరకు ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడంటే ఆ మాట, నువ్వేంటో తెలుసు, నేనేంటో తెలుసు. మన ఆంతర్యాలు ఆయనకి తెలుసు. మన ఆంతర్యాలు, మన హృదయం ఆయనకి తెలుసు. నువ్వు ఏ స్థితిలో దేవుని సన్నిధిలో కూర్చున్నావో, నేను ఏ దేవుని సన్నిధిలో కూర్చొని మాట్లాడుతున్నానో అది ఆయనకి తెలియదు కాదు, అది ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు అంటున్నాడు. ఆయన ఆత్మ గ్రహించగలదు. మరలా ఇంకో మాట చదవమ్మ, కింద ఉంది 25 వరకు. ఎవడును అవసరము లేదు. నువ్వేదో నన్ను యేసుక్రీస్తుని క్రైస్తవుని గొప్ప చేసుకుని స్టార్ పెట్టుకుని పండుగ చేసుకున్నంత నువ్వేం సాక్ష్యం అవసరం లేదు, మేము క్రైస్తవులమని. ఆయన నిన్ను ఎరుగును. నువ్వేం ఏ స్థితిలో ఉన్నావో, నేనే స్థితిలో ఉన్నాను ఆయనకు తెలుసు. మన గొప్పలు మనకే, కానీ యేసుక్రీస్తుని గొప్పపరచడం. ఒక మంచి మాట అన్నాడండి పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక. ఎవరి కోసం చేస్తున్నాం మనం ఈ యొక్క మరి పండగ, ఈ క్రిస్మస్? నీ కోసం, నీ సంతోషం కోసం, ప్రజల సంతోషం కోసం, అనేక మందికి గొప్ప చెప్పుకోవటానిక? గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు అంటారు, ఇప్పుడు నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? ఎప్పటికి, ఇప్పటికీ అనే మాట ఎప్పటికీ అని మార్చుకోండి అక్కడ. ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే కాకపోదు. నువ్వు క్రీస్తుని చేర్చుకోవట్లేదు. ఎవరు? పిల్లల సంతోషమా, భార్య సంతోషమా, తల్లిదండ్రుల సంతోషమా, బంధువులు సంతోషమా,
ఈ పక్కోళ్ళు సంతోషమా, ఇవే చూస్తున్నాం మనం క్రీస్తు ప్రజలము కాదు, క్రీస్తు సంతవం కాదు, అదే చెప్తున్నాడు ఇక్కడ. కనుక గమనిందాం ప్రియులారా, ఏం మాట్లాడినా దేవుణ్ణి మాత్రమే మహింపరిచాడు ఆయన, దేవుణ్ణి మాత్రమే సంతోషింపజేశాడు ఆయన. 7వ అధ్యాయం 24 అంటాడు చూడండి, అదే యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. వెలుచూపు అనగా ఏమిటంటే బయట చూసే చూపు. వెలుచూపు అలా చూసి కాదు, నీ ఆంతర్యాన్ని ఎరిగినాయి. నిన్ను చూసి బాగా ఉన్నావు అనుకో, నువ్వు మంచిగా అలంకరణగా ఉన్నావంటే ఆయన ఏమి అందం కదండి. ఎల్రా బాబు వెళ్ళి ఆ ఎస్ఐ కుమారులో ఒక రాజుగా చేయి, నువ్వు వాడిని అభిషేకించంటే ఆ ఎస్ఐ లైన్ పెట్టాడు కొడుకులను అందరినీ. ఎలియాబుని తీసుకొచ్చాడు ముందు. ఆడు మంచిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మంచి దృఢం ఆకారం బాగుంది ఆడికి. వీడు అనుకున్నాడు ఆయన, నేను ఆకారమును కాదు నేను చూసేది, హృదయం చూస్తానన్నాడు. నిన్ను నన్ను కూడా హృదయమే చూస్తాడు ఆయన. నీ యొక్క అలంకరణ చూడ్డు, నీ యొక్క పండగ హడావిడి చూడ్డు, నీ పరిస్థితులు చూడడు, నువ్వేం చేస్తున్నావో చూడ్డు, నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో స్థానం ఎవరికి ఉంది, ఆయనకున్నదా లేదా అది చూస్తాడు ఆయన. అది చూడటానికే ఇష్టపడతాడు ఆయన, అది చూడటానికే ఇష్టపడతాడు. కనుక ప్రియులారా, మన సువాసన ఏ విధంగా ఉంది? జ్ఞాన సువాసన కలిగి ఉండాలంట. జ్ఞాన సువాసన. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం చూడండి. అన్య జనులు దానిలోనికి వచ్చేదారు. అందరూ అన్ని జనులు దాంట్లోకి వస్తారు. నీతోటి అయిపోలేదు, నువ్వు ఒక్కరిదానివే కాదు కదా. ఏలి అన్నాడు, నేను ఒక్కనేనే నీతిమంతుడు, నీ కోసం బతికేది పౌరుషం గలడు నేను ఒక్కనే అన్నాడు. ఇంకా ఎంతమంది ఉన్నారో తెలిసాను కాల. నువ్వు అనుకుంటున్నాను క్రైస్తవుని నేను ఒక్కనే అని. ఆయనకి వరవ ఉత్తులు వచ్చినట్టు ఉన్నది దేవుళ్ళకి రావటానికి. అది శాశ్వతం కాదు. ప్రియ సహోదరు, నీకు మాత్రం ఈ రోజున ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన నీలో సిగిరించదలుచుకున్నాడు. నీ జీవితాన్ని సిగిరింపజేయాలనుకున్నాడు. ఆయన ఆత్మను నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఆత్మను నీకు దయచేయాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని ఒక భూషణంగాను, ఒక మహిమ గల జీవితంగాను చేయాలని ఆశిస్తున్నాడు ఆయన. అందుకే ఆయన మరి ఈ లోకానికి మరి యెషయా మొద్దు నుండి సిగురుగా పుడుతున్నాడు ఆయన. సిగురు అంకురములాగా మరి ఈ లోకానికి వచ్చాడు ఆయన. చూడండి, ఇంకో మాట ఉంది ప్రియులారా. యెషయా 11వ అధ్యాయం ఎన్నో వచ్చినవమ్మా? 11:4 11:4 తీర్పు తీర్చాడు. విమర్శ చేయను, ఎవరిని ఆయన శిక్షించాడు. నీ నడవడికి, నీ ప్రవర్తన చూసే నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను సిగిరింపజేస్తాడు, నిన్ను ఆశీర్వదింపజేస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నీ బోరుబారి జీవితాన్ని ఒక మంచి సిగిరించే జీవితంగా చేయగల సమర్థుడు ఆయన. 9వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. అప్పుడు ప్రకటన గ్రంథం 5:5 చూడండి, ఒక మాట ఉన్నది. ప్రకటన గ్రంథం 5:5 ఏడవకము, అది నీ జీవితాన్ని జయం పొందటానికి దయచేస్తాడు ఆయన. ఆ సిగురు అని ఆయన ఉన్నాడు చూసావా. నీ జీవితం ఒక జయవంతమైన జీవితాన్ని చేస్తాడు. ఓడిపోయాను నా జీవితంలోను, నా బ్రతుకులో నేనేమనుకున్నానో, నా బ్రతుకు ఇలాగ ఉండాలనుకున్నాను, అలాగే ఉండాలనుకున్నాను, ఆ విధంగా వ్యాప్తి చెందాలని అనుకున్నాను నేను. కానీ నేను ఓడిపోయాను జీవితంలో అనుకుంటున్నావేమో. కానీ ఆయన సిగురుగా నీ లోకానికి వస్తున్నాడు. ఆయన ఆ గ్రంథములు నీ కొరకు ఇచ్చినటువంటి లేఖనాలన్నిటినీ, ఆ గ్రంథాన్ని ఇప్పి నీకు ఆశీర్వాదకరంగా చేస్తానని అంటున్నాడు.
అందుకే యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు, 4వ అధ్యాయం 9వ వచనంలో, యోబు 4:9. లేకపోదురు, ఏది నిలవదు నీ మీదకి. క్రీస్తు నీలో ఉదయించినట్లయితే ఏది కూడా నేనేం చేయలేదు. ఆయన మన పక్షమునుండగా మనకు ఎవడు ఉండడండి, ఎవడేం చేయలేడు నిన్ను. ఆయన ఉంటే చాలు నీ జీవితంలో. ఆ సిగురించితే చాలు నీ జీవితంలో. నీ అనే హృదయంలో మొలిస్తే చాలు అంకురము, అది భూషణముగా నీ జీవితాన్ని మారుస్తుంది. అందుకే అంటాడు మలాకి 4:6 చూడండి, మలాకి గ్రంథం 4:6, ఇంకా 4 మాటలు. దేశమును శపించకుండానట్లు తిప్పును. కనుక ఆయన వచ్చి మీ జీవితాల్లో సమాధానం లేకుండా ఉన్నావా? మీ కుటుంబంలో పిల్లలకి తండ్రులకి సమాధానం లేని కుటుంబాలు అనేకమై ఉన్నాయి. తల్లిదండ్రులకి అవిధేయత కుటుంబాలు ఉన్నాయి అనేకమైనవి. నీ తల్లిదండ్రుల పట్ల నీ పిల్లలు తిరగకుండా ఉన్నారు, మాట వినని పరిస్థితి ఉన్నది నీ జీవితంలో. ఆయన వచ్చి తిప్పగలడు, ఆయన మార్చగలడు. నీ కుటుంబాన్ని ఒక కొమ్మగా, ఒక వృక్షముగా, ఒక ఫలించే వృక్షముగా చేయగలడు అంటున్నాడు. కనుక ప్రియ సహోదరుడు గమనించి ఈ రోజుల్లో నీ జీవితం ఏమైనది. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. సంహరించును, నోటి ఊపిరి చేత సంహరించిన వాడు. నీ జీవితంలో ఏ కుతంత్రం వేసుకుని నీ జీవితాన్ని నాశనం చేయాలని, సర్వనాశనం చేసి దుఃఖముతో, ఏడుపుతో, మరి నిట్టూర్పుతో ఉంటున్నటువంటి జీవితానికి అందుకే యోబు మాట మాట్లాడాడు, నాకు నమ్మకం ఉంది, మళ్ళీ నేను సిగిరిస్తాను. సిగిరించాడు కదా ఆయన, డబల్ సిగిరించాడు. ఆ నమ్మకం ఉండాలండి, యేసుక్రీస్తు మీద ఆ నమ్మకం ఉండాలి. నా హృదయంలో సిగిరించంటే నా కుటుంబం కూడా ఆశీర్వదింపబడతాది, నేను ఆశీర్వదింపబడతాను. లోకంలో ఎవరు ఏం చేయలేరు. కనుక ప్రకటన గ్రంథంలో చూడండి ఆ మాటను అంటాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12, 11, 12. సూచితిని నామము గలవాడు. 12, ఆయన నీతి విమర్శ చేయించు, యవ్వనికి లేదు. అది సిగురు అనేది, నీతి సిగురు, మహిమ సిగురు అనే నామం ఆయన ఒక్కడికే బైబిల్లో ఉందండి. ముందే చెప్పాను అన్నమాట, ఆయన ఒక్కడే సిగురు అనే మాట కలిగిన వాడు. ఇంకెవ్వరు సిగురు లేరు, ఎవరు మీ జీవితంలో సిగిరించలేరు, ఎవరు బాగు చేయలేరు, ఏది కూడా బాగు చేయలేదు. ఆయన ఒక్కడే సిగిరించగలడు మీ జీవితంలో. ఆయన చేర్చుకున్నట్టయితే మన బతుకులు ఆయన ఒక్కడి వల్లే సాధ్యం. కష్టాల్లో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు, దుఃఖాల్లో ఉండొచ్చు, శోధనలో ఉండొచ్చు, ఇబ్బందుల్లో, శ్రమల్లో, రోగాల్లో ఉన్నప్పటికీ ఆయన నువ్వు చేర్చుకున్నట్లయితే, నువ్వెక్కడ స్థలంలో ఉంచావో నీ హృదయం అనే స్థలంలో ఆయనకి స్థానం ఇచ్చినట్లయితే అక్కడి నుంచి ఆయన ఏమవుతాడు? సిగిరిస్తాడు, ఫలిస్తాడు. యెషయా 11:5 ఒక మాట చదువుకున్నాం మనం, అతని నడుమునకు నీతిలో ఆయనకి ఏమున్నదండి? ఏం కావాలంట? నీతి సత్యములు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి? ఎందుకు వచ్చాడు? ముందే చెప్పాడు ఆయన, నీతి సత్యము స్థాపించడానికే వచ్చాడు. నిన్ను ఒక నీతిమంతుడిగా, ఒక సత్యవంతుడిగా తీర్చడానికే ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆయన ఆత్మను నీకు దయచేసినట్లయితే, ఆయనకి నువ్వు చోటించినట్లయితే నిన్ను కూడా నీతిమంతుడిగా చేయగలడు.
సత్యవంతుడిగా తీర్చగలడు. కనుక యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, అంకురము ఫలించి ఎదిగి ఫలించును, ఎదిగి ఫలించును. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు నాలో పుట్టాలి. ఆయన జన్మ మరియమ్మ ఎంతో మంది కోరుకుని ఉండొచ్చు, కానీ మరియమ్మ లాంటి, అందుకే ఆమెను ఏమన్నారు తెలుసా, ఇక నుండి నీవు ధన్యురాలువు, ధన్యురాలువు. తెలుసా, అప్పటి వరకు పేదరికం ఉన్నది. యోసేపు కుటుంబం వేస్తే చదివినట్లయితే యోసేపు కుటుంబం పని చేసుకుంటూనే జీవనం, లేకపోతే లేని ఊరది. ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ నజరేతు అని చిన్న గ్రామంలో వారు చాలా పేదరికం, కార్పెంటర్ కుటుంబం అది. ఆ కుటుంబం కదా, ఆ కుటుంబంలో మరి కరువు కాటగాలు, చిన్న గ్రామంలో మరి అక్కడ ఆయన ఏమన్నాడంటే, ఒకటి ఆ గ్రామాన్ని నేనేం చేస్తాను, శిబిరింప చేస్తాను. ఈ రోజు వరకు అది పెద్ద మహాపట్టణం, నజరేతు పట్టణం. బండ్లు చూడండి, కొన్ని బళ్ళు ఉంటాయి. నేను ఒకప్పుడు చూసినాను, నజరేతు బండి ఉండేది, ఒక మోటార్ సైకిల్. అనేకమైనటువంటి పట్టణంగా మహా అభివృద్ధి కలిగింది నజరేతు పట్టణము ఈ రోజుని. అది ఒకప్పుడు కుగ్రామము. యేసు ప్రభు కూడా నీలో ఉదయించినట్లయితే నువ్వు ఈ లోకానికి తెలియకపోవచ్చు, ఈ లోకం నిన్ను గుర్తించలేకపోవచ్చు, ఒకడు నిన్ను ఎరగకపోవచ్చు. నువ్వు క్రీస్తుని చేర్చుకున్నట్లయితే ఈ రోజున ఆయన నీలో నుండి చిగురించి అంకురము కొమ్మగా మారి ఫలించే కుటుంబముగా నీ జీవితాన్ని, తన జీవితాన్ని, మనందరి జీవితాల్ని ఆయన సిగురింప చేసి ఫలించేటట్టు చేయగలడు. అట్టి ధన్యత నీకు నాకు ఈ దినాన్ని దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.